కాశీ ఖండంలో 18వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అంటే 1 నుంచి 17 అధ్యాయాలు చెప్పుకున్నాం. అలాగే ఈ రోజు మనం కాశీ ఖండంలో ఉన్నటువంటి 100 అధ్యాయాలలో 18వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 18వ అధ్యాయం అంటే అందులో 36 శ్లోకాలు ఉన్నాయి. ఈ 36 శ్లోకాలలో ఏం చెప్పబడి ఉంది అంటే సప్త ఋషి లోకం గురించి చెప్పబడి ఉంది. అంటే మనకి తెలిసిన సప్త ఋషులు ఎవరన్నది, ఈ సప్త ఋషులు వారికి ఒక లోకం ఉంది. వారు కాశీకి వారికి సంబంధించినటువంటి విశిష్టత ఏమిటి, ఈ సప్త ఋషులు కాశీలో ఎక్కడ శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నారు, ఇటువంటి రహస్యాలు మనకి చెప్పడం ఈ యొక్క శివశర్మతో మనకి చెప్తున్నారు అన్నమాట ఈ విష్ణుదూతలు. అంటే మాయాపురిలో చనిపోయినటువంటి బ్రాహ్మణోత్తములైనటువంటి శివశర్మను ఇప్పుడు సప్తపురి మోక్ష అంటే ఈ యొక్క సప్త ఋషి లోకానికి తీసుకుని వెళ్ళారు. ఈ సప్త ఋషి లోకానికి తీసుకెళ్ళినటువంటి వీళ్ళు అక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనకి ఈ శివశర్మ 25వ లోకానికి వచ్చాడు. మనం చెప్పుకున్న ఒక్కొక్క లోకం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనము సప్త ఋషి లోకం ఉన్నామంటే 25. అంటే చూడండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క దివ్య దేహమును ఎన్ని లోకాలకు తీసుకుని వెళ్ళారు. అంటే క్షమించాలి, మనము బతికి ఉండగానే ఏదన్నా ఒకటి సాధించుకోవాలి అంటే చాలా చాలా కష్టపడాలి, మన పురుష ప్రయత్నం చేయాలి. మనకి తల్లిదండ్రుల అనుగ్రహము, పెద్దల అనుగ్రహము, గురువుల అనుగ్రహము, మనకున్నటువంటి ఇరుగు పొరుగు వాళ్ళ అనుగ్రహము, మన బంధువుల అనుగ్రహము, ఇవన్నీ ఉంటేనే మనం ఒక పని చేసుకోవడానికి, మనం సాధించడానికి, జీవించి ఉన్నప్పుడు ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఇక చనిపోయిన తరువాత ఇక ఆత్మని ఎవరు పట్టించుకోవాలి. ఆత్మని ఎవరు పట్టించుకోవాలంటే భగవంతుడే పట్టించుకోవాలి. ఇక భగవంతుడు ఆత్మని పట్టించుకోవాలి అంటే మనము జీవించినటువంటి కాలములో భగవంతుడికి సంబంధించినటువంటివి, వేదానికి సంబంధించినటువంటివి ఏవేవి మంచి కార్యాలు ఉన్నాయో అవన్నీ మనం చేసినట్లయితే భగవంతుడి దూతలు మన దగ్గరికి వస్తారు. లేకపోతే క్షమించాలి, మన ఒక రాయో ఒక రెప్పో అక్కడ పడిపోయి ఎలా ఉంటుందో అలాగే ఈ ఆత్మలు కొన్ని వేల కోట్ల ఆత్మలు పడిపోయి ఉంటాయి అలాగా. ఎందుకంటే మనం చెప్పుకున్న ఈ యొక్క బ్రహ్మదేవుని కాలంతో మనం పోల్చుకుంటే ఆయనకి ఒక రోజు అంటే ఒక కనురెప్ప పాటు మనకి కొన్ని మహా సంవత్సరాలు సమయం పడుతుంది. అంటే ఇప్పుడు మనం కూడా చూడండి, మన శరీరంలో ఒక రోజుకి కనీసం ఎట్లేదన్నా 1,00,000 నుంచి 1,00,00,000 వరకు సూక్ష్మజీవులు పుడతాయి, చచ్చిపోతున్నాయి. మీకు ఎవరన్నా దాని గురించి పట్టించుకుంటున్నారా? మీరు ఒక 4 రోజులు పెళ్ళిగోకుండా ఉన్నారనుకోండి, వాళ్ళలో పురుగులు వస్తాయా లేదా? కనబడతాయి అవి. అంటే ఇలా ఎన్నో, అవి లేకపోతే మనం జీవించలేము. మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే అక్కడ ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి. అంటే మనం వీటన్నింటి గురించి పట్టించుకోవట్లేదు, కానీ ఎక్కడో ఏదో నొప్పి వచ్చినప్పుడు పట్టించుకుంటాము. అలాగే మనము కూడా జీవించినప్పుడు ఏదైనా మంచి కార్యం చేశామనుకోండి, భగవంతుడు పూర్వ జన్మలో ఇప్పుడు మా శబరి బామ్మ గారు, మా డొక్కా సీతమ్మ గారు ఇక్కడ ఒక అతన్ని పెట్టారండి, ఒక చంద్రశేఖర్ అని ఒక పనికిమాలిన వాడిని పెట్టి ఏదో ఈ యొక్క కాశీఖండం చెప్పించి 4 వినేలాగా చేస్తున్నారు. కాబట్టి రేపు వీళ్ళకి ఉద్ధరణకి ఏమైనా ఉందనుకోండి, వాళ్ళ దగ్గరికి తప్పకుండా ఎవరైనా పంపిద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆ చంద్రశేఖర్కి ఒక అంటే ఈ విధంగా ఈ యొక్క అంటే మనము చనిపోయిన తర్వాత నిజంగా వైకుంఠం నుంచి విష్ణు దూతలు వచ్చి 25 లోకాలను ఆయన తీసుకెళ్లారు. అంటే మీకు చెప్పాను నేను, 72 లోకాలు తీసుకెళ్తారు. అంటే మన ప్రారంభం అక్కడ లేదనుకోని ఏదో ఒక లోకంలో ఆగిపోతాము. ఇప్పుడు పాపం ఆయన తీసుకుని పోతున్నారు ఒక లోకం నుంచి. ఒకవేళ మనకి ఈ లోకం వరకే ఉందనుకోండి, ఇంకా అక్కడే అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈయన వైకుంఠానికి వెళ్ళి బ్రహ్మకు సమానమైనటువంటి 1000 దివ్య సంవత్సరాలు ఉంటాడు అక్కడ. అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో ఉంటాడు ఈయన. అంటే ఒక్కొక్క దగ్గర మనం ఆగిపోతాం. కాబట్టి మనం జీవించి ఉన్నప్పుడు నిన్న మనం వెళ్ళాము,
పరలోక యాత్ర అనుకున్నాం మనం. అంటే నిన్న మనము అమావాస్య రోజు అక్కడ పితృ తర్పణాలకు వెళ్ళి చేశాం కాబట్టి, అంటే దాని అర్థం ఏమిటంటే మనం జీవించి ఉండగానే మన పితృల కొరకు మన కొరకు మనం వెళ్ళాం కాబట్టి ఇటువంటివన్నీ మంచి కార్యములు ఇలా మనం చేస్తూ ఉండాలి. అంటే సప్తర్షి లోకానికి శివశర్మ ప్రవేశించినంత మాత్రానే అనేక మంది చారులు, మగధులు, దేవకన్యలు, మిగిలిన వారందరూ, అంటే ఇప్పుడు మనకి ఎవరైనా గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు ఎవరండి అంటాం కదా, అలాగే అక్కడికి ఈయన వచ్చినట్టుగా ఆ దగ్గరికి మిగతా వాళ్ళందరూ వచ్చి ఆయన ఎంత గొప్ప బ్రాహ్మణోత్తముడో, ఎంత పుణ్యాత్ముడో, వైకుంఠం నుంచి విష్ణుదూతలు వెళ్ళి ఈ సప్తర్షి లోకానికి నువ్వు తీసుకొచ్చారు, అయ్యా నువ్వు చాలా మంచివాడివి, చాలా గొప్పవాడివి అని పొగుడుతున్నారు అనమాట. అంటే చూడండి, ఇలా మనం అక్కడికి వెళ్ళాక మనం చూసి మూతిప్పం పోకూడదు, అక్కడ పొగుడుతున్నారు అనమాట. అదృష్టవంతులు శివశర్మను కీర్తించుచు మెచ్చుకొనుచు పూర్ణ స్వాగతంతో స్వాగతం పలికి ఈ యొక్క శివశర్మ అదృష్టాన్ని కొనియాడుకుంటున్నారట. నిజంగా మంచివాడు మంచిని గమనిస్తూ ఉంటాడు, ఎప్పుడు చెడ్డవాడు చెడ్డను గమనిస్తూ ఉంటాడు. శివశర్మ ఆనందమాశ్చర్యములతో ఈ లోక విశేషాలను తెలుసుకోవాలని ఆ దివ్య దూతలను అడుగుతున్నారు. అంటే ఆ లోకానికి వెళ్ళారు, అయ్యా ఇది ఏమి లోకం, ఎవరు ఇప్పుడు ఎవరో కొత్తగా ఇక్కడికి వచ్చారనుకోని గబక్కన ఇక్కడ రోజుకు ఒక 1000 మంది భోజనం చేసిపోతున్నారు అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఏమండి ఇదేమన్నా మన యోగి గారు పెట్టిందా, లేకపోతే ఏంది కాశీలు, ఎవరు వీళ్ళు, అందులో మన తెలుగు వాళ్ళకి ఇంత బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు అని అడుగుతారు కదా, అలా అడుగుతున్నారు. ఇక్కడ ఈ యొక్క చెప్తున్నారు ఆ విష్ణుదూతలు, ఓ ధర్మాత్మ, బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులైనటువంటి మారీచి, ఆయన ధర్మపత్ని సంభూతి, అంటే ఎంతో మంది ఉంటారు, వాళ్ళ గొప్పవారు ఒకరిని చెప్తున్నాను ఇక్కడ. అత్రి మహర్షి అనసూయ, పుల మహర్షి క్షమాదేవి, పులస్య ప్రీతిదేవి, క్రతు మహర్షి సన్నతి, అంగీరస, సుష్మతి, వశిష్ఠ, అరుంధతి, అంటే బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులు ఒక 7 మంది మనం చెప్పుకున్నాము. ఈ వీరిని సప్తర్షులు అంటారు. ఎవరి సప్తర్షులు అంటే మారీచి, అత్రి, పులస్య, క్రతు, అంగీరస, వశిష్ఠ, ఈ సప్తర్షులు నివాసం ఉండేటువంటి స్థలము. అంటే ఆ సప్తర్షి లోకానికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళగానే నాకు ఆనందం కలిగింది, జ్ఞాన జ్యోతులు కనబడుతున్నాయి. ఇక్కడ ఎవరున్నారంటే అందులో ఈయన పోగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈయన పొగిడారు. ఇంకా మనల్ని పొగిడితే మనకి ఇంకా ఆనందం ఎక్కువ అవుతుంది కదా, అలా పొగిడినప్పుడు ఈయన ఇంకా ఆనందంగా అసలు ఎవరు ఈ లోకం అంటే ఇప్పుడు చెప్పారు, బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ఈ యొక్క సప్తర్షి లోకము. అప్పుడు అడుగుతున్నారు, ఎవరు ఈ సప్తర్షులు, అసలు వీళ్ళ పని ఏమిటి, వీళ్ళు ఏం చేస్తారు అంటే సప్తర్షులు ఉన్నటువంటి లోకము సమస్త విశ్వమునకు జ్యోతిలా గొప్ప తేజస్సుగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎన్నో లోకాలు ఉన్నాయి, ఈ లోకాలు ఈ సప్తర్షి లోకము ఒక జ్యోతిలా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం అక్కడి నుంచే ప్రసరణ అవుతూ ఉంటుంది. అంటే దీని వలనే జ్యోతిష శాస్త్రము, అనేక శాస్త్రాలు వేదాలు వచ్చాయన్నమాట. వీరు ఒక మన్వంతర కాలము అనగా 71 మహాయుగములు, ఒక యుగానికే మనం ఎన్నో కల్పాంతాలు చెప్పుకున్నాం, అలాగే 71 మహాయుగాలు వీరు ఉంటారు, సప్తఋషులుగా ఉండి తరువాత చివరికి పరమేశ్వరుడిలో కలిసిపోతారట. అంటే వీళ్ళు వచ్చింది ఎక్కడి నుంచి, బ్రహ్మ యొక్క మానస పుత్రులు, వాళ్ళు 71 మహాయుగములు ఉండి తర్వాత ఎన్నో గొప్ప కార్యాలు చేసి తర్వాత ఈశ్వరుడిలో కలిసిపోతారు. సప్త ఋషుల లక్ష్యములు ఏమిటి అంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు. వాయు పురాణం ప్రకారము వీరు దీర్ఘ ఆయువును కలిగి ఉంటారు. ఎందుకంటే 71 మహాయుగాలు ఉండాలి కాబట్టి దీర్ఘ ఆయువు, అంటే వీళ్ళకి మనలాగా క్షీణించడము, అనారోగ్యం రావడము, లేకపోతే త్వరగా మరణము వీళ్ళకు ఉండవు. నిరంతరము వేద మంత్రాలను వల్లిస్తూ కొత్త ధర్మ సూక్ష్మాలను కనుక్కుంటూ ఉంటారు. అంటే ఒక్కొక్కటి మారుస్తూ ఉంటారు. ఈ సప్తర్షులు గొప్ప శక్తి సంపన్నులు అనగా వీరికి ఉన్నటువంటి తేజస్సుతో ఈ సప్తర్షులు సృష్టించగలరు. అంటే కొన్ని లీలలు జరుగుతూ ఉంటాయి కదా, లీలలు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారో చెప్తాం. ఈ సప్తఋషులు గొప్ప దివ్య దూరదృష్టి కలవారు. ఈ 7 ఋషులు నిరంతరము విశ్వ కళ్యాణం కొరకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే చూడండి, బ్రహ్మకు మానస పుత్రుడైన మరొక 4
సనత్ సనకాంద అందులో వైకుంఠానికి ఏదో వాళ్ళ పని కట్టుకొని వైకుంఠంలో విష్ణుమూర్తిని చూద్దాం, వాళ్ళు కూర్చున్న దగ్గరనే విష్ణుమూర్తిని చూడగలరు. వాళ్ళు కూర్చున్న దగ్గరే విష్ణుమూర్తి దర్శనం చేసుకోగలరు. ఆ స్థాయిలో ఉన్నటువంటి జ్ఞాన పొంగోలు వాళ్ళు ఏదో చూడండి, ఇది లేదా అంటే వాళ్ళు ఏదో వైకుంఠానికి పోదాము, ఆ పోయే సందర్భం ఏమిటి, సాక్షాత్ అక్కడ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏకాంతంగా ఉన్న సమయంలో పోవడం, ఆ సమయంలో పోవడం, అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు జయ విజయాలు ఆపడం, అక్కడ నుంచి ఎన్ని కాల్వలు వచ్చాయో మీకు తెలుసు. అంటే ఇది వాళ్ళు చేస్తున్నారు. అంటే నిరంతరము బ్రహ్మదేవుని సృష్టిలో తొలిగా జన్మించిన వారు బ్రహ్మ మానస పుత్రులైనటువంటి ఈ యొక్క 7 సప్తఋషులు సమస్త గోత్రములకు అధిపతులు. ఇప్పుడు మనం మీ అందరూ చెప్పుకుంటున్నారు మా గోత్రము మాది ఇది ఇది అని చెప్తున్నారు. ఈ గోత్రాలకు మీరు వెనక్కి 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 వెళితే ఈ గోత్రాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ సప్తఋషులు 7 నుంచి వచ్చాయి. మళ్ళీ దాన్ని విభజించుకున్నారు కొన్ని. ఈ విధంగా ఎన్నో వచ్చాయి. అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే కొంత సమయం వరకు మన గోత్రము నామాలు అవసరం. ఆ తర్వాత మనం నిజంగా కాశీలో ఉన్నాము, పరమాత్ముడిలో కలవాలనుకున్న ఆలోచన మీకు వచ్చినప్పుడు, మోక్షానికి మీరు పోవాలనుకున్నప్పుడు కొంత సమయం వరకే మన నామ గోత్రాలతో పూజలు జరగాలి. ఆ తరువాత ఈశ్వరుడి నేను ఇంకా నాకేమిటి నామం, నాకేమిటి గోత్రం, నేనే సర్వం అన్న స్థాయికి వెళ్ళగలరు. అలా వెళ్ళగలిగేంత వరకు వెళ్ళలేదనుకోండి, ఇక్కడ మళ్ళా మీరు జనన మరణాలను చెప్తుంటారు. నాది నాది అన్నారు అనుకోండి, వీడికి అంటున్నాడు, వీడి గోత్రం అంటున్నాడు, వీడి పేరు అంటున్నాడు, ఆ పోలే మరోసారి చూద్దాం. అంటే ఏది మనం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మళ్ళీ దానికి మనకి వస్తుంది. ఇది ఏది లేదు, నాకేం లేదు, నా గోత్రమే లేదు, నా నామమే లేదు, అంతే కదా. ఇప్పుడు పుట్టానికి చంద్రశేఖర్ అని పిలుస్తున్నారు మీరందరూ. ఇది ఇప్పుడు 43 ఏళ్ళు అనుకుందా, 43 ఏళ్ల క్రితం ఈ చంద్రశేఖర్ లేడు కదా, ఈ శరీరం లేదు, ఇంకొక కొన్ని సంవత్సరాలు ఇది కనపడదు, ఆ పేరు పోతుంది, శరీరం పోతుంది. కానీ పేరు పోయినా శరీరం పోయినా ఇందులో ఆత్మ భగవంతుని దగ్గరకు లేదా మళ్ళీ పోతుంది. అంటే ఈ కొంత సమయం కనురెప్ప పాటిలో కొన్ని కోట్ల సమయం కంటే తక్కువైనది ఈశ్వరుడితో పోల్చుకుంటే. కాబట్టి ఇది అన్నమాట. అంటే బ్రహ్మదేవుని సృష్టిలో వీరు ఏం చేస్తారంటే గోత్రాలకు అధిపతులు అంటే వీళ్ళు మనల్ని నీళ్ళల్లో కలిస్తున్నారు. నాది, నా గోత్రము, నా ఇల్లు, నా పిల్లలు, నా వంశము అని మనం ఇలా అంటే సృష్టి రచనలకు అవసరం అది. కానీ అంటే ఇదే పట్టుకోవాలి. సాక్షాత్ ఈశ్వరుడు చూడండి, ఈశ్వరుడు ప్రభలో చెప్పమంటే ఎక్కడ ఎవరు చెప్పరు. ఎందుకు? ఆయనకే లేదు. అసలు మిగతా వాళ్ళ ఆయనకి లేదని అందరికీ తెలుసు, కానీ అందరికీ మనకు కావాలని పట్టుకుంటున్నారు. ఇదే మనం పట్టుకోవట్లేదు. ఈ సప్తఋషులు ధర్మము, అర్థ, కామ, న్యాయములను రక్షిస్తూ ఉంటారట. ఏం చేస్తూ ఉంటారే? ధర్మ రక్షణ, న్యాయము, నీతి అనగా అనేక లీలలు చేస్తూ భగవంతుడిని భూమి మీదకు తీసుకొని వస్తారు. అంతే కదా. ఇప్పుడు మనమే చూసాము, ఎందుకు రామావతారం వచ్చింది వాళ్ళు చెప్పబడి, ఎందుకు కృష్ణావతారం వచ్చింది, ఇవన్నీ అంటే వాళ్ళు వెళ్ళి ఏదో ఒక చిన్న లీల చేస్తారు, దానివల్ల ఒక యుగమే వచ్చింది. ఒక త్రేతాయుగం వచ్చింది, ఒక ద్వాపర యుగం వచ్చింది, ఇలా వస్తున్నాయి. అంటే ఈ సప్తఋషులు నిరంతరము వేదములను, యజ్ఞములను చేస్తూ ఉంటారు, దానములు చేస్తూ ఉంటారు. అంటే గొప్ప వాళ్ళు ఉన్నారనుకోండి, మన దగ్గర ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇది ఎవరికి అవసరమో వారికి ఇవ్వాలని వెళ్ళి ఇవ్వడం దానం. అంతేకాని మన పేరుకో ప్రతిష్ట కోసం మనం ఇచ్చేయమన్నాం అనుకోండి, క్షమించాలి, అది దానం కింద రాదు, మీకు పుణ్యంగా పోతుంది అంతే. కానీ అలా ఎప్పుడు ఇవ్వకూడదు. అందుకే కర్ణుడంతటి వాడు, ఒక రకంగా చెప్పండి, కర్ణుడు మంచివాడు కాదు, ఎందుకంటే అధర్మం పక్కన ఉన్నాడు. కానీ అలాంటి మోక్షం వచ్చింది కర్ణుడికి. ఎందుకు మోక్షం వచ్చిందంటే ఇది కారణాలు చెప్తాడు. కర్ణుడు అంతటి వాడు ఎడమ చేయితో కృష్ణుడికి దానం చేస్తాడు. ఇంకొక సందర్భంలో, చాలా సందర్భంలో అర్జునుడు పక్కనే ఉండి అర్జునుడితో ఉంటాడు. కానీ ఒకానొక సందర్భంలో కర్ణుడు గొప్పవాడు అంటున్నాడంటే ఎలా న్యాయం చెప్పమంటాడు. ఒక పెద్ద బంగారు కొండని సృష్టిస్తాడు కృష్ణుడు, పక్కనే అర్జునుడు ఉంటాడు. అర్జున, ఈ కొండ నీది, బంగారు కొండ, ఏం చేస్తావు అంటాడు.
అంటే నలుగురు అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళని పిలిపించి దాన్ని ముక్కలు ముక్కలుగా కొట్టి అంటే ఆ కొండ ఎంత కొడతాడు, కొంత ముక్కలను తీసుకొని కొంతమందికి ఇదిగో ఏ ముక్కలు తీసుకుని ఈ ముక్కలు తీసుకుంటారు. అంటే కొండ అలాగే ఉంది, కొండలకు ఒక భాగం కూడా పోలేదు. అయితే ఇప్పుడు నేను చెప్తాను, మళ్ళా కర్ణుని పిలుస్తాడు. కర్ణ, ఈ బంగారు కొండ నీది, ఏం చేస్తావంటాడు. అప్పుడు ప్రకటన వేస్తాడు ఆ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళకి, ఏమంటే ఈ కొండ నాది, మీ అందరికీ దానం చేసేస్తున్నా. ఒక సెకండ్ అయిపోయింది, మీ అందరికీ దానం చేసేస్తున్నా. అంటే ఇందాక అర్జునుడు ఏం చేశాడు, ఒక ముఖ కొట్టి నలుగురికి పంచాడు, కానీ కొండ ఆడే ఉంది. కానీ కర్ణుడు ఏం చేశాడు, ఈ కొండ అంతా మీరు తీసుకెళ్ళిపో. ఇది మన కర్మను వదిలించుకోవడము, కర్మని పట్టుకోవడం. అందుకే కర్ణుడు అధర్మం పక్కన ఉన్నప్పుడు లోపల మనసు మంచిది, అందుకు ఇచ్చాడు మోక్షం. అయితే ఈ యజ్ఞాలు దానాలు చేస్తారు, దానాలను తీసుకుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఎవరైనా పెద్ద గురువులో లేకపోతే ఇంకెవరైనా వచ్చారనుకోండి, కొంతమంది ఏదో గొప్పకి దానం ఇస్తామన్నట్టుగా ఇస్తున్నారు. కానీ గురువులకు తెలుస్తుంది ఎవరి దగ్గర తీసుకోవాలా, ఎవరి దగ్గర తీసుకోకూడదు, ఎవరి దగ్గర తీసుకుని ఎవరికి ఏది ఇవ్వాలి, ఎప్పుడు వీళ్ళని ఈ దానంతో రక్షించాలి వీళ్ళని. వీళ్ళు ఏదో ఇచ్చారో అది తీసుకుని అక్కడ పెట్టేయడమే. లేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి పుచ్చుకున్నామనుకో, ఒక గురువైన వాడు, ఒక పుణ్యాత్ముడు, ఈ రూపాయితో రేపు వీడికి 1 కోటి రూపాయల ఆపదని పోగొట్టాలి. ఇది పనికొస్తుంది మీకు. ఇప్పుడు చూడండి, శివశర్మ ఇక్కడ వచ్చాడు అంటే ఎప్పుడో ఏదో ఎటువంటి పుణ్యం చేయబట్టే విష్ణు దూతలు 1 రూపాయి ఖర్చు లేకుండా ఇన్ని లోకాలు తిప్పారు. విద్యాదానం చేయుట అంటే విద్యను దానం చేస్తారు, కొత్త విద్యలను కనుక్కుంటారు, విద్యను మరచిపోయేలా కూడా చేస్తారు. సాక్షాత్ పరశురామంతటి వాడు కష్టపడి అక్కడ కర్ణుడు నేర్చుకున్నాడు, పరశురాముడి దగ్గర ఎంతో కష్టపడి నేర్చుకున్నాడు. అంత గొప్ప శిష్యుడిగా ఉన్నప్పుడు చివరికి ఒక శాపం కూడా ఇస్తాడు. కర్ణ, నీవు అంటే కర్ణుడు నిజంగా విద్య నేర్చుకుని వెళ్ళాడు, కానీ ఆ విద్యలో వెనక ఒక లోపం ఉంది. ఎందుకంటే అర్జునుడు ఎప్పుడు పోటీ పడలేదు, మనం ఇతరులతో ఎప్పుడు పోటీ పడకూడదు. ఎప్పుడు మనం ఇతరులతో వాడికి వీళ్ళకని కంపేర్ ఇలా పోటీ మనము చేసుకోకూడదు. అలా మనం చేసుకున్నాం అనుకోండి, ముందుకు వెళ్ళిపోతాం. అంటే కొన్ని సందర్భాల్లో చేసుకోవాలి. వాళ్ళు పుణ్యకార్యం చేశారు, మనం కూడా ఇంకొక పుణ్యకార్యం చేయాలి. అంటే ఇది పట్టుకోవడం చాలా కష్టం, కానీ పట్టుకునే ప్రయత్నం చేయాలి. చేయకపోతే మనకి ఈ జన్మకి కాదు, ఎన్నో జన్మల సమయం పడుతుంది అంతే. అంటే మన శరీరంలో ఒక రోజుకి ఎన్ని పుట్టి చచ్చిపోతున్నాయో ఈశ్వరుడి దృష్టిలో కూడా మనం పుడుతుంటా చేస్తాం. పట్టుకున్నంత వరకు మనము అంటే భగవంతుడి తత్వాలు పట్టుకున్నంత వరకు మనం భగవంతుడిలో ఐక్యం కాము. ఈ లోపల ఇవన్నీ జరుగుతుంటాయి. అంటే విద్యను మరిచిపోయేలా చేస్తారు. అంతేకాదు చాలా మంది పిల్లలు బాగా చదువుకుంటారు, బాగా ఎగ్జామ్ రేపనగా రాస్తారు, వాళ్ళకి పోయి ఏమి రాసొస్తారో తెలియదు. తీరా ఒక్కొక్కరు నేను వెళ్తాను కాబట్టి తెలుసు, హాల్ టికెట్ నెంబర్ ఏదో మర్చిపోతారు. వాడి 10 పేజీలు ఉంటే 20 పేజీలు రాస్తాడు. తీరా హడావడిలో హాల్ టికెట్ నెంబర్ తప్పుగానే రాస్తాడు, హాల్ టికెట్ నెంబర్ మర్చిపోతాడు, లేదా ఏదో ఒకటి చేసేస్తాడు. అంటే అది పోయి ఒక చిన్న పొరపాటు అంటే గొప్ప పనులు చేయడం కన్నా సమస్త వేద విద్యను కట్టుదిట్టం చేస్తారు. అంటే ఎవరు ఏది మంచో పట్టుకున్నాం అనుకోండి, మనం నిజంగా మంచిని పట్టుకొని ధర్మాన్ని పట్టుకుంటే ధర్మమే మనం రక్షిస్తుంది, భగవంతుడు కూడా రక్షించిన అవసరం లేదు. నీవు మంచి, నీకు ఏది మంచి అంటే ధర్మం, సమయానికి సంబంధించిన ధర్మాన్ని మీరు పట్టుకున్నట్టయితే భగవంతుడు భయపడి సేవ చేస్తాడు. మీరందరూ భగవంతుడికి భయపడి ఆయనకి పూజలు చేస్తున్నారు. కానీ మనం ధర్మంగా ఉన్నామనుకోండి, భగవంతుడే మన దగ్గరికి ఒక సేవకుడు ఇలా వస్తాడు. అంతేకాదు ఇప్పుడు పాండవులు చూడండి, పాండవులు ఎప్పుడైనా కృష్ణుని రావయ్యా మాకు సహాయం చేయమని పిలిచారా? వాళ్ళ దగ్గరకు వచ్చాడు, బాబా అన్నాడు, వాళ్ళు తట్టుకోడు ఇటుకోడు, సాక్షాత్తు చూడండి సమస్త విషయము కనుసాయిగతో మార్చగలడు. అటువంటిది 18 రోజులు రథసారథిగా ఉండి, అది ఎంత ఘోరమైన పని. రథసారథిగా ఉండి అంటే ముందు వచ్చే వెనుకనే అవుతాయి, అవసరమని రక్షించాలి, ఈయన కాపాడుకుని అవసరమా ఆయనకి? ఇది భగవంతుని తత్వము. అంటే సృష్టి ఉత్పత్తికి, సంతాన ఉత్పత్తికి, గృహస్థ ధర్మాన్ని స్వీకరించడానికి ఈ సప్త ఋషులు చేస్తారు. ఒకానొక సందర్భంలో
ఈ అగస్త్యముని నాకు పెళ్ళే వద్దని కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు. వారి పితృదేవత రూపంలో ఋషులు వచ్చారు. నాయనా పుత్ర, మేము నీ వంశములో ముందు 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 ఉన్నవాళ్ళమి, మాకు స్వర్గానికి అనుమతి దొరకలేదు. ఆయన చూసి మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు, తేజోవంతులుగా ఉన్నారు, గొప్ప ఇది ఉన్నారు, పుణ్యవంతులాగా ఉన్నారు, మీకు స్వర్గానికి అనుమతి ఎందుకు రాలేదు? నాయన మేము అన్ని మంచి పనులే చేసుకున్నాం, మీ కర్మ వల్ల మాకు స్వర్గం రాలేదన్నారు. అదేమిటి మీ కర్మ అంటే? నీకు మాకు 10 తరాలు సమయం ఉంది, ఇప్పుడు నువ్వు పెళ్ళే వద్దని కూర్చున్నావు కదా, భీష్మించుకున్నావు కదా, నువ్వు పెళ్లి చేసుకోవాలని అనుకున్నా, ఈ దోషము వల్ల మాకు అక్కడ ప్రవేశం దొరకాలి. అందుకే నేను 12 తరాలు చెప్పింది నిన్న. అంటే మనకి పెళ్లి అంటే ఒకటి పెళ్లి జరగాలి, రెండవది పిల్లల్ని కనాలి. ఇవి రెండు జరిగితే వెనకున్న తరాల వాళ్ళు ఉద్ధరింపబడుతూ ఉంటారు. అందుకు మనకి శాస్త్రాలు, ఎందుకంటే మన ధర్మం, మన తల్లిదండ్రులను మనకి సేవ చేసినందుకు వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళని పెంచుతారు. మనకి తెలియదు, మనకి బిడ్డలు పెడితే అప్పుడు తెలుస్తుంది, కానీ మర్చిపోతాం మళ్ళా. అర్థమవుతుందా? ఇది పట్టుకోవాలి. అనేక ధర్మ కార్యాలను చేస్తూ వర్ణాశ్రమాలను 4 ధర్మాలను రక్షిస్తూ ఉంటారు. వర్ణాశ్రమాలు అంటే మనకి తెలుసు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రము, సన్యాసి ఆశ్రమము. అంటే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తాడు కృష్ణుడు. ఏమిటంటే, మీరు ఈ లోకములను జీవించండి, కానీ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు సన్యాసి జీవితాన్ని అనుభవించండి. అంటే బాల్యంలో ఉన్నప్పటికీ నేను సన్యాసిని, ఎంత అవసరమో అంత తింటాను, ఎంత అవసరమో వాళ్ళతో అంతే మాట్లాడుతాను, ఎక్కువ పుచ్చుకోకూడదు. ప్రతి నిమిషం మన అంతర్ముఖమై నేను చేస్తున్నది మంచిగా చెడా, నేను చేస్తున్న పని మంచి పనా చెడ్డ పనా, నాకు ఈ మాట్లాడడం వాళ్ళతో అవసరమా అనవసరమా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అవసరమా అనవసరమా, వాళ్ళ గురించి 4 మంచి మాటలు చెడు మాటలు వినడం అవసరమా అనవసరమా, ఇవన్నీ మనం పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడే నువ్వు ధర్మంలోకి వెళ్తావు. నువ్వు అలా ప్రతి నిమిషం రోజు చేస్తున్నావు అనుకోండి, రేపు ఒక్క రోజు పొరపాటు జరిగిపోయింది, మీరు కాశీ వచ్చారు, వచ్చి 4 నెలలు ఇక్కడ ఉన్నారు, రోజు విశ్వనాథుని, ఓ విశ్వనాథ నేను మంచే చేయాలి, మంచే మాట్లాడాలి, నా చేత మంచే జరగాలి అని మీరు ఇదే సంకల్పం అని పట్టుకున్నారనుకోండి, 5వ నెల ఏదో పొరపాటు జరిగింది, ఏమి చేస్తున్నావు 4 నెలల నుంచి చెప్తుంటే, నీకేం చెవిటి మల్లయ్య, ఏమి 5 నెలల నుంచి చెప్తున్నాను నీకు అని మీరు అడగడానికి మీకు ధైర్యం ఉంటుంది. అప్పుడు భగవంతుడు భయపడతాడు. మీరు ఈ లోపల ఇవన్నీ లేవు కదా, అందుకని చల్లగా పిల్లిలాగా వెళ్ళి, ఈశ్వర నాకు ఇది వచ్చింది, నీకు ఈ అభిషేకం చేయిస్తాను, నాకు ఇది బొమ్మ, ఆయన కూడా విని విన్నట్టు. మనం ఈశ్వరుడి దగ్గరకు అక్కడికి వెళ్ళనక్కర్లేదు, కూర్చున్న స్థానం నుంచే. నిన్న మీరందరూ గమనించారో లేదో, మనము యాత్రకి వెళ్తున్నాము. నేను అనుకున్నాను, ఈశ్వర ఏమిటో వీళ్ళందరినీ తీసుకెళ్తున్నాను, ఏమిటో మొదటిసారిగా ఈ ప్రయత్నం చేస్తున్నాను, ఏం జరుగుతుందో ఏదో అనుకున్నాను. ఎవరో ఒక యతీశ్వరుడి రూపంలో ఒక ఆయన వచ్చారు, గమనించారా? మా అమ్మాయి ఒక 10 రూపాయలు ఇచ్చినట్టు, ఇంకెవరో కూడా ఒక 10 రూపాయలు ఇచ్చినట్టున్నారు. మీ అందరూ ఎవరిని చూసారో నాకు తెలియదు, కానీ సాక్షాత్ కాశీ విశ్వనాథుడు వచ్చాడు అన్నమాట. అర్థమవుతుందా? మనము చూసే దృష్టిలో, మనము చూసే ప్రేరణలో, అంటే నేను అందరినీ తీసుకెళ్తాను, నాకు ఎందుకు తలనొప్పి, మనకి దీని గురించి ఎవరైనా ఎన్నెన్నా అనుకుంటారో, ఎందుకు చెప్పాను కదా, నేను మంచి పని చేస్తున్నానా చెడ్డ పని చేస్తున్నానా, దీని గురించి మళ్ళీ ఇంకొకరు ఏమైనా అమ్మ వాళ్ళ యాత్రలు మొదలు పెట్టారని ఇంకొకరు ఏమన్నా అనుకుంటారు, ఇంకొకరు ఏదేదో చేస్తారు, ఎందుకు వచ్చిన తలనొప్పి నాకు ఇవన్నీ, కాబట్టి ఇది నాకు అవసరమా అనవసరమా అని నేను ఆలోచించుకుంటూ ఉన్నాను. ఈశ్వరుడు ఒక్కసారి పోయి అసోస్తాం, అప్పుడు ఆయన ఆజ్ఞ అలా అనుమతి, అంటే ఈశ్వరుడే వచ్చాడు, అంటే అలా వస్తూ ఉంటాడు మనం పలికితే. మీరు ఆయన్ని ఎలా చూసారో నాకైతే తెలియదు, నాకు సాక్షాత్ ఈశ్వరుడు పితృలోకానికి వెళ్తున్నాం కదా, ఇదిగో నేను వచ్చాను చూడు ఇక్కడ. మీ అందరికీ మీరు మన చేసి వచ్చారు కదా, మీ పితృదేవతలు కనిపించారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఇంటికి వచ్చి మధ్యాహ్నం పడుకున్నాను 1 అరగంట, నాకు అలసిపోయాను. మొన్న రాత్రి నిద్రలేదు, ఈ నిన్న రాత్రి కూడా నిద్రలేదు. అలా పడుకుంటే సమస్త పితృదేవతలందరూ అలా మా నాన్నగారితో పక్కన నిలబడ్డట్టు, మా బయట నిలబడ్డట్టు నాకు కనిపించారు.
ప్రతి అమావాస్యకి ముందు రోజు మా నాన్నగారు కనబడతాడు. ఏమరా రేపు అమావాస్య పెడతావా పెట్టవా నాకని. మన ఆయనకి పెట్టేది ఒక నీళ్లు తినలే, కానీ తర్వాత రోజు నేను చాలా బాగున్నాను వస్తాను ఒక ఆశయం. అంటే చూడండి, మనము నిజంగా మనస వాచ కర్మ ఆ స్థాయిలో మాట్లాడామనుకోండి, వాళ్ళు అలాగే బతుకుతారు. ప్రకృతి చర్యకు ప్రతిచర్య, ఇది సైన్స్ కూడా అదే చెప్తుంది కదా, యాక్షన్ టు రియాక్షన్. అలాగే మీరు నిజంగా మనస వాచ కర్మన భగవంతుని పట్టుకున్నారనుకోండి, ఆయనే వస్తాడు మన దగ్గర, మనం ఆయన దగ్గర బయటి. ఇలా వర్ణాశ్రాలు ఈ యొక్క శివశర్మ ప్రస్తుత మన్వంతరములో, వైవస్వర మన్వంతరములో ఉన్నటువంటి సప్తఋషుల పేర్లు చెప్తున్నాడు. ఇందాక మనం చెప్పుకున్నాం ఒక జాబితా, ఇప్పుడు ఎన్నో మన్వంతరాలు మారిపోయి సప్తఋషులు కూడా మారిపోయారు. వాళ్ళలో మళ్ళా కొంత కొత్త పేర్లు ఇప్పుడు వచ్చాయి. ఎవరంటే అత్రి మహర్షి, భరద్వాజ మహర్షి, కశ్య మహర్షి, గౌతమ మహర్షి, జమదగ్న మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వశిష్ఠ మహర్షి. ఈ ఏడుగురు ఇందాక చెప్పిన వాళ్ళు కూడా, ఈ ఏడుగురు చెప్పిన వాళ్ళు కూడా శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నారు. ఎక్కడ ఉన్నారో ఒక్కసారి చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఓం అత్రి మహర్షేశ్వరాయ నమః. ఓం అత్రి మహర్షేశ్వరాయ నమః. ఓం అత్రి మహర్షేశ్వరాయ నమః. మీరు మనకి దగ్గరే, వీలైతే ఈ రోజు రేపు ఎప్పుడైనా వెళ్ళి చూసిరండి. రాజాఘాట్ ఉంది కదా, మీరు అందరూ వెళ్తారు. ఆ చంద్రకళ ఇల్లు ఉంది కదా, ఆ రెండు దగ్గర నుంచి వెళ్ళాక మీరు 4 ఘాట్లో దిగకుండా మళ్ళా మీ ఎడమ చేతి పక్కన వెళితే ఆ లోపల అత్రి మహర్షి, అనసూయాదేవి, నారదుడు ప్రతిష్ఠించిన శివలింగం కూడా ఉంటుంది అక్కడ. ఆ 3 చక్కగా చూసుకోండి. వీలైతే ఎవరైనా, అమ్మ మీరు వెళ్ళే పని, ఎవరైనా వెళ్ళి నిజంగా మనశ్శాంతి కోసము, ప్రశాంతం కోసము ఆ 3 ఉన్న శివలింగంలో ఎవరు కూడా రారు. ముందు ఉన్న దత్తాత్రేయులు ఎవరైనా పిల్లలు తిరుగుతుంటారు వేదం చదివేప్పుడు, మీరు అక్కడికి వెళ్ళి కూర్చోనుకో ఎంత ప్రశాంతత ఉంటుందంటే, నాకైతే ఒకసారి వెళ్ళినప్పుడు సాక్షాత్ మూల స్వరూపమైనటువంటి తల్లి గర్భం ఎక్కడుందో, అంటే గర్భాలకు 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 మూల గర్భం ఎక్కడుందో అక్కడికి వెళ్ళిన భావన కలిగింది నాకు. అంత ప్రశాంతత, అంత బాగుంటుంది. మీరు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే భరద్వాజేశ్వర్ మహర్షి, అంటే ఈ భరద్వాజేశ్వర్ మహర్షి ఎక్కడున్నారంటే, మీరందరూ రోజు హరిశ్చంద్ర ఘాట్కి, సరే దశాశ్వమేధ ఘాట్కి వెళ్తారు కదా, మీరందరూ దశాశ్వమేధ ఘాట్కి వెళ్ళాక మీకు శీతల ఘాట్లోకి వెళ్ళిన తర్వాత, అంటే ఆ ఉడిపి బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ వెనక మనం అక్కడ కూరగాయలన్నీ అమ్ముతుంటారు. అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఇటొక లస్సీ షాపు, ఇటొక లస్సీ షాపు కనబడుతూ ఉంటుంది మీకు. అంటే మీరు ముందు కొంచెం మనం అలా వెళ్ళాక, అక్కడికి వెళ్ళాక మీరు ఈసారి గమనించండి, మీరు ఆ కూరగాయ షాపు దగ్గరికి వెళ్ళాక 2 లస్సీ షాపులు కనబడుతుంటాయి మధ్యగా, ఇటొక ఇటొక. ఆ మధ్యలో సన్న గొంజు ఉంటుంది. ఆ సన్న గొంతులో కొంచెం మీరు ఇక్కడి నుంచి మన ఈ సైకిల్ స్వామి ఆశ్రమం ముందుగా అంత దూరం పైకి నడవండి, 2 అడుగులు ఉంటుంది ఆ గొంది, సన్న గొంది. అంటే 2 లస్సీ షాపుల మధ్యలో మీరు ఆ లోపలికి పైకి కొంత దూరం మీరు ఎంత దూరమైనా నడవండి. నడిస్తే మీకు మీ కుడి చేతి పక్కన భరద్వాజేశ్వర్ మహర్షి అని రాసి కనబడుతుంది. ఆ లైన్లో కనబడుతుంది. మీరు గట్టిగా నడిచి 100 మీటర్లు పైకి ఎక్కండి. ఆ రెండింటి మధ్యలో ఉంటుంది ఒకటి, ఇంకొకటి కశ్యపేశ్వరాయ నమః. ఓం కశ్యపేశ్వరాయ నమః. ఈయన ఎక్కడ ఉంటారంటే, మీరు జంగన్వాడి మఠకి వెళ్తారు కదా, జంగన్వాడి మఠ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు జంగన్వాడి మఠ దగ్గర పైన చూసినట్లయితే అక్కడ 2 చెక్క తలుపులు ఉంటాయి. ఆ పైన 2 గోపురాలు కనబడుతుంటాయి. అక్కడ ఉంటారు. మీరు ఉదయాన్నే కానీ 6 గంటల సమయంలో వెళితే అక్కడ కింద వాళ్ళు తాళాలు అడిగితే ఇస్తారు. మీరు పైకి వెళ్ళి పూజ చేసుకోవచ్చు. అంటే ఇవి మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఎప్పుడెప్పుడు అంటే మీరు ఈ సప్త ఋషుల దగ్గరికి వెళ్ళి మీరు మనస వాచ కర్మణ ఏదన్నా పూజ చేసుకునే ప్రయత్నం చేశారనుకోండి, ఎన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలలో ఒకటి లాభం ఏంటంటే, మన పూర్వజన్మ కర్మలలో, అంటే మనకి ఏదైనా పనులు జరగట్లేదు, ఆటంకములు ఉన్నాయంటే, ఏవో అడ్డంకులు ఉన్నాయి, అంటే జ్ఞానము తెలియట్లేదు. మనం రాత్రుల్లో తాడుని చూసి పాము అనుకున్నాం, ఎవరో అయితే వేశారు, అది బాగా తాడు అని ఎంత సంతోషపడతామో, అంటే జ్ఞానం అనేది తెలిసింది అనుకోండి, మీకు పెద్ద సమస్య కూడా చాలా సులభముగా అనిపిస్తుంది. అంటే మీరు ఈ సప్త ఋషుల దగ్గరికి వెళితే మీరు, అంటే ఇప్పుడు మీరు ఈ స్థాయికి వస్తే కూడా మీకు సమస్యలు ఉండకపోవచ్చు. రెండవది, ఒకవేళ ఉన్న వాళ్ళు అలా చేయండి. రెండవది, నాకు మోక్షం కావాలి,
ఈశ్వర, మా బామ్మగారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, మీరే కదా అందరూ, మీరు వెళ్ళారనుకోండి మోక్షము కావాలి అంటే భగవంతుడా, ఇవన్నీ లేకుండా మనసా వాచా కన్నా సంతోషంగా చిరునవ్వుతో నీ యొక్క హృదయములోకి నేను ప్రవేశం జరగాలి అని మీరు అక్కడ కూర్చొని ఆ యొక్క ఏదో ఒక పండో ఫలమో పాలో నీలో పోసారనుకోండి, ఆ సప్త ఋషులు ఇందాక చెప్పాను భగవంతుడినే కిందకి దింపగలిగిన వాళ్ళు. అర్థమైనా? ఇక మనల్ని తీసుకొని భగవంతుడు పెట్టలేరా? ఇది ఇక్కడ అంటే మనం పట్టుకోవడం, ఎవరిని పట్టుకోవాలో పట్టుకోండి. అలాగే విశ్వామిత్రుడు